వెల్కమ్ టు విబిచ్ ఛానల్. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతుందా? ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నాయి. వైఎస్ షర్మిల వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మనతో ఉన్న శ్రవణ్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ తరఫున అధిష్టానంగా పిలుస్తున్నారని తెలుస్తున్నాయి. మరి దాని గురించి మీరు చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్న తరపున ప్రచారం చేస్తూ అన్న పార్టీని అన్నని గెలిపించడం కోసం తాను అన్న బాధ్యతలని తన మీద వేసుకొని యావత్తు ఉమ్మడి తెలుగు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగి సామెత అలా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రకరకాలుగా సహాయం చేసిందని చెప్పచ్చు. అంటే అతను జైల్లో ఉంటే ఒంటరివాడిగా జైల్లో ఉంటే ఇక్కడ ఎండాస్ చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సానుభూతి కానీ పార్టీని కానీ ప్రతిష్ట చేయడానికి క్యాడర్ని కాపాడుకోవడానికి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆ సానుభూతి పనులు ఏదైతుందో దాన్ని నిలబెట్టడానికి ఆనాడు వైఎస్ షర్మిల చేసిన యాత్రలు తనతో వాళ్ళ మదర్ విజయమ్మ గారు కూడా ఉన్నారు. ఆ రోజు తను చేసినటువంటి సహాయం సరే ఆ పార్టీ నిలబడింది, ఆ కుటుంబ పార్టీ అనుకున్నాం. గతంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా 2018 ఎన్నికలకు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆమె వాడవాడల వీధుల ఊరు పాదయాత్రలు చేస్తూ అన్నతో పాటు అన్నకు సహకరిస్తూ గెలవడానికి ప్రయత్నం చేసింది. తన వంతు కృషి చేసిందని చెప్పొచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో షర్మిల పాత్ర లేదని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో వైఎస్ షర్మిల కుటుంబానికి కొంచెం విభజన జరిగిందని ఒక వాదన, గ్యాప్ పెరిగిందని ఒక వాదన, చాలా సీరియస్ అలిగేషన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అసలు కేవలం సిస్టర్నే కాదు, షర్మిలనే కాదు, ఆ మదర్ కూడా దగ్గర కథలు అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. అది ఎంతవరకు నిజమని తెలియదు. సో ఏదైతేనేమి అందరినీ విభేదించి నువ్వు రాజకీయంగా ఎదిగి నీ పార్టీని నువ్వు కాపాడుకున్నావు, నాన్న సౌలభ్యంతోటి ఏదో రకంగా నువ్వు రాజకీయ ప్రాపగండం దక్కించుకున్నావు. లేదా ఇంకో భాష చెప్పాలంటే నీకు పదవిలోకి వచ్చావు, దానివల్ల కోట్లు సంపాదిస్తున్నావు. నా వల్ల నువ్వు నన్ను క్యాన్సర్ చేయట్లేదు, నా స్టెమినా ఇంకా చూపించుకుంటానని చెప్పేసి ఆమె తెలంగాణ రాజకీయాలకు రావడం, తెలంగాణలో ఒక పార్టీ పెట్టడం, ఎన్నికలకు ముందు అందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేయడం, వాళ్ళని ప్రశ్నించడం, దాంతోపాటు ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా తీరా ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని చాలా వరకు వార్తలు రావడం, తీరా విలీనం రద్దవ్వడం, మళ్ళీ వెంటనే పోటీ చేయడం, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం, అనూహ్యంగా తీరా ఎన్నికల నామినేషన్స్ పర్వం ముగించి ముందుకు ఈమె పోటీ నుంచి విరమించుకోవడం, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చడం అనేది ఒక అనూహ్య పరిణామం. ఒక రాజకీయ ఎత్తుగడ అది ఒక పార్టీకి సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనేది సిద్ధాంతం మీద బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు చీలకూడదని కాంగ్రెస్కి ఒకవైపు విజయం చేకూర్చుని ఆమె సహకరించింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా కాంగ్రెస్ లోపాయికి సహకరిస్తూ ఆమె ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సహకరించిందని చెప్పాలి. కానీ అప్పుడు కూడా ఈమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్లో నేను కాంగ్రెస్ కు కీలక పదవి ఇస్తానని చెప్పేసి చర్చలు చేస్తే రిఫ్యూజ్ చేసినట్టు కూడా సమాచారం. సో అప్పటి వరకు తాత్కాలిక తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అక్కడ నిర్ణయాన్ని అలా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఇక్కడ చక్రం ఎవరు తిప్పుతున్నారు మరి అంటే కాంగ్రెస్ తిప్పుతుందని చెప్పొచ్చు, లేదా ఇక్కడ లోపాయికి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు షర్మిలకు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపడం, గిఫ్ట్ పంపించడం, శుభాకాంక్షలు తెలియజేయడం, దాన్ని పోలరైజ్ చేసుకుంటూ పబ్లిసిటీ చేసుకోవడం, పిక్ చేసుకోవడం, అంటే ఈమెను కొంచెం ఐడెంటిఫికేషన్ ఇస్తూ ఈమెకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున ప్రచారకర్తగా అయితే దానికి కీలక పదవి ఇస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం డీలా పడిపోయింది. దాంట్లో నాయకుడు లేడు, అట్రాక్షన్ ఉన్నటువంటి నాయకుడు లేడు, లేదా క్యాంపెయిన్ చేస్తూ మాట్లాడే సమర్థవంతంగా ప్రజలకు ఆకర్షించినటువంటి నినాదాలు చేసేవాళ్ళు కానీ, ఆ విధంగా మాట్లాడేవాళ్ళు కానీ
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జరగలేకపోతుంటే కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయే దశకు వచ్చిందని చెప్పవచ్చు. దీంతో కాంగ్రెస్ షర్మిలతోటి జీవం పోషేలా చేయడంతో పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు క్రియేట్ వేరే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేకుండా అవుతే తెలుగుదేశం పోవాలి లేదు ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పోకుండా కాంగ్రెస్ ప్రత్యామ్నాయాలు చూపించడంతో జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్న కీర్తిమైన చేశారు. దానికి షర్మిల సహకరిస్తుంది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవానికి వీళ్ళ కుటుంబాన్ని సాధించి జైలు పాలు చేసి కక్ష పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డికి చనిపోయిన తర్వాత అవినీతి పరులను ఉద్దేశించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈరోజు అదే కాంగ్రెస్ కు షర్మిలకు సహకరిస్తుంది, అదే సోనియాతో స్నేహం చేస్తుందంటే నిజంగా ఇది ఫ్యాక్షన్ ఎత్తుగడగా చూడాలా లేకపోతే ఎలా చూడాలో కానీ జగన్మోహన్ రెడ్డి ఓడితే చాలు శత్రువుతో అయినా నేను స్నేహం కలుగుతానటువంటి ఆలోచనలు షర్మిల నిర్ణయం తీసుకుంటుందా అనేది ఒక విశ్లేషణ. ఏదైనా సరే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో చేరడం అనేది జగన్మోహన్ రెడ్డికి నష్టమే తప్పించి లాభం అయితే పరిస్థితుల్లో ఉండదు. మరి వేచి చూద్దాం అసలు ఆమె ఏ విధంగా ప్రకటిస్తుంది, అఫీషియల్గా ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ఉండబోతుంది అన్నీ కూడా మనం తీరా ఎన్నికలప్పుడు కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు లేదా అఫీషియల్గా ఆమె పార్టీ ఎజెండా ఏంటి అని చెప్పినప్పుడు నిర్ణయం రావచ్చు. మొత్తం మీద షర్మిల అనే రాజకీయ ఫ్యాక్టర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంచెం కీలకం కాబోతుందని చెప్పి, అంటే గెలిచే వాళ్ళని ఓడగొట్టడం కానీ ఓడే వాళ్ళని గెలిచే ప్రయత్నం చేయబోతుందని. సో మొత్తం మీద మెచ్యూరిటీ నిర్ణయం అని చెప్పలేదు కానీ ఒక డేర్ స్టెప్ తీసుకుంటుంది షర్మిల గారు. మొత్తం మీద ఆమె ఈ నిర్ణయం ఎలా ఉండబోతుందో మనం వేచి చూడవచ్చు. ఓకే సార్, విన్నారు కదండి శ్రవణ్ గారి మాటలలో. మరిన్ని వార్తలతో మీ ముందు